హలో ఫ్రెండ్స్. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియా. ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ మీరు ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ మంచూరియా హెల్తీగా, టేస్టీగా ఎలా చేసుకుంటానో రెసిపీ షేర్ చేస్తాను. ఫస్ట్ చికెన్ తీసుకున్నానండి. ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్‌లెస్ సన్నగా కట్ చేసుకున్నాను. అంటే చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకున్నాను. దానిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. జస్ట్ బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్. కార్న్ ఫ్లోర్ లేకపోతే కొద్దిగా శనగపిండి అయినా, లేకపోతే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది రెస్ట్ ఇవ్వాలండి. ఒక 1 అవర్ రెస్ట్ ఇస్తే టేస్ట్ బావుంటుంది. ఇమ్మీడియేట్‌గా అయినా చేసుకోవచ్చు. 1 అవర్ రెస్ట్ ఇచ్చినా టేస్ట్ బావుంటుంది. నేను 1 అవర్ రెస్ట్ ఇచ్చాను అండ్ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. వన్ బై వన్ డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. షాలో ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటున్నానండి. ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చి కొద్దిగా క్రిస్పీగా ఉండాలి మనకి చికెన్ పీసెస్ అనేవి. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్‌గానే అయిపోతుంది. చూసారా గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. నేను తీసేసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ తీసేసానండి. అండ్ సేమ్ ప్యాన్‌లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో గార్లిక్ వేసుకున్నాను. చిల్లీ సన్నగా తరుక్కొని యాడ్ చేశాను. ఆనియన్ కూడా సన్నగా తరుక్కున్నాను. క్యారెట్ కూడా సన్నగా తరుక్కున్నాను. ఏ వెజిటబుల్ కావాలన్నా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటే బావుంటుంది. నేను క్యాబేజ్ కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేశాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అయితే చాలా బావుంటుందండి టేస్ట్ అండ్ దాని టెక్స్చర్ కూడా బావుంటుంది. ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. దీనిలో సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేశాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ దీనిలో వేయట్లేదు. నేను చికెన్‌లో యాడ్ చేశాను. అండ్ సోయా సాస్‌లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేయట్లేదు. అండ్ టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ పీసెస్ ఫ్రై చేసి పెట్టిన చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చెక్ చేసుకోండి. సాల్ట్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. అండ్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. మనం సోయా సాస్ అండ్ కెచప్ యూజ్ చేసాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి చిల్లీ పౌడర్ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుంది. హెల్తీగా ఉంటుంది. సో హోమ్ మేడ్ కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.